కాబట్టి ఇలాంటి మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. రైట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. పట్టాభి గారు, ఈ సమాధానాన్ని చూసినప్పుడు ఇందులో ఒకటి అమ్మడం, రెండు ఎలా అమ్మడం అనే దాని మీద రెండు రకాల డౌట్స్ వస్తున్నాయి. ఇంత సీక్రెసీ అవసరమా అనేది ఒక బిగ్ క్వశ్చన్. దీంట్లో దేశ సమగ్రత, రక్షణ, భద్రత ఇవన్నీ ఉంటాయా? ఐ డోంట్ నో. యా, అంటే యాక్చువల్ గా ఇనిగంటి రవికుమార్ గారు అడిగిన దానికి సమాధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్ గా ఉంది. ఇట్స్ రెడిక్యులస్ అండి. ఇప్పుడు దానిలో సావరెనిటీ, ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, స్ట్రాటజిక్, సైంటిఫిక్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, రిలేషన్ విత్ ఫారిన్ స్టేట్, ఇవన్నీ అసలు దీనికి ఎట్లా అప్లై అవుతాయండి? ఇది ఇట్ ఈస్ వెరీ రెడిక్యులస్. ఇక్కడ ఒకటి సార్, నేను చాలా విషయాలు ఇందాక మీరు రవి గారు, బొలిశెట్టి గారు చెప్పారు. ఈ దీపం చరిత్ర ఒకటి చెప్పాలండి. నేను ఇవాళ ఏ దీపం అయితే అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, దీపము, వీళ్ళ ఘన చరిత్ర ఏంటో చెప్తా ఒకసారి, ఎందుకంటే తెలియాలి, డిబేట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. వీళ్ళు 2017-18లో 1,56 కోట్ల విలువైనటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ చేశారు. 2018-19లో 84,972 కోట్లు, 2019-20లో 50,298 కోట్లు, 2020-21లో 32,875 కోట్లు. గత 4 సంవత్సరాలుగా దీపం వారు చేసినటువంటి మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్ విలువ 2,68,161 కోట్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫిగర్ వీకే గారు, ఇప్పుడు ఇంకొక ఫిగర్ కూడా చెప్తా. 4 సంవత్సరాల్లో డిస్ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంతండి? 2,68,161 crores. దీపం వెబ్సైట్ లోనే ఉంది, చూసుకోవచ్చు. రెండో పక్కన గత 4 సంవత్సరాల్లో బ్యాంకులకి ఎగనామం పెట్టినటువంటి బడా కార్పొరేట్ కంపెనీల యొక్క అప్పును కూడా మాఫీ చేసేసారు వీకే గారు. రైట్ ఆఫ్ చేసేసారు అప్పుని. బ్యాంకులు ఎంతో తెలుసా? 2017-18లో 1,44,000 కోట్లు అప్పుని రైట్ ఆఫ్. ఏది? బడా కంపెనీలకి. 2018-19లో 2,54,000 కోట్లు రైట్ ఆఫ్, మాఫీ. 2019-20లో 1,45,000 కోట్లు మాఫీ. 2020-21లో రీసెంట్ గా 1,53,000 కోట్ల అప్పు అంటండి బ్యాంకు పుస్తకాల నుంచి చెరిపేశారంట సార్. మొత్తం ఎంత? గత 4 సంవత్సరాల కాలంలో 6,96,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగనామం పెట్టినటువంటి బడా కంపెనీల యొక్క అప్పుని పుస్తకాల్లో లేకుండా చెరిపేసింది ఈ ప్రభుత్వం. వీళ్ళు ఇవాళ RINLని తెగనమ్ముతారంట. మీరు మొత్తం సాధించింది ఎంతండి? డిస్ఇన్వెస్ట్మెంట్ పరంగా 4 సంవత్సరాల్లో మీరు సాధించింది 2,68,000 కోట్లు అయితే, 68,000 కోట్లు అయితే, మీరు బ్యాంకు పుస్తకాల్లోంచి మాయం చేసింది ఎంత? 6,96,000 కోట్లు. 3 రెట్లు మీరు బ్యాంకు పుస్తకాల్లోంచి మాయం చేస్తారు ఓ పక్కన. ఇక్కడేమో మీరు డిస్ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఇవాళ RINL అమ్ముతారా? అసలు RINLని సెంటిమెంట్ కాదు వీకే గారు. నేను ఇవాళ నిజంగా అయోధ్య రామ్ గారు, ట్రేడ్ యూనియన్ లీడర్స్, కార్మికులు అందరికీ కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. నేను కొన్ని ఫిగర్స్ చెప్పాలి ఇవాళ. అసలు సెంటిమెంట్ కాదు, పర్ఫార్మెన్స్ విషయంగా కూడా RINL మొన్న మార్చి 6వ తేదీన ఒక్క రోజులో 20,350 టన్నుల ప్రొడక్షన్ సాధించి చూపించారు కార్మికులు. 98% ప్రొడక్టివిటీ. 1 single day ఇట్ ఈస్ ఎ రికార్డ్. 20,350 టన్స్. గత 4 నెలల్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, డిసెంబర్ 2020, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2021 వరకు ఆ 4 నెలల కాలంలోనే దాదాపు 400 కోట్లకు 800 కోట్లకు పైగా లాభం చూపించారు. డిసెంబర్ లో 212 కోట్లు, జనవరి 2021లో 134 కోట్లు, ఫిబ్రవరి 2021లో 165 కోట్లు, మార్చి 2021లో 300 కోట్లు. ఆ 4 నెలల కాలంలోనే 800 కోట్ల లాభం చూపించారు సార్ మన కార్మికులు. పట్టుదలగా పనిచేసి చూపించారు. ఇంకొక విషయం కూడా చెప్తా. ఒక్క మార్చి నెలలోనే 3,300 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సాధించారు. ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ RINL. గతంలో దానికి ముందు హైయెస్ట్ రికార్డు మార్చి 2019లో 2,329 కోట్లు అయితే, దానికి 42% అధికంగా 3,300 కోట్ల టర్న్ ఓవర్ ఒక్క మార్చ్ 2021లోనే సాధించి పట్టుదలతో పనిచేసి సాధించి చూపించారు. కార్మికులు తలుచుకుంటే ఎంత ప్రొడక్షన్ పెంచొచ్చో, ఎంత లాభాన్ని గడించొచ్చో RINL కార్మికులు చేసి చూపిస్తే వీళ్ళు ఎలా తగనమ్ముతారు సార్? 2020-21లో టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ RINL is 18,000 crores, సెకండ్ హైయెస్ట్. దానికి ముందు 2018-19లోనే 20,000 కోట్లు సాధించారు. దాని తర్వాత మొన్న లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 18,000 crores టర్న్ ఓవర్ సాధించి 13% గ్రోత్ రేట్ చూపిస్తే
ఇవాళ మీరు తెగ నమ్ముతారు ఆర్ఐఎన్ఎల్ని? మీరు ఎట్లా సమర్థిస్తారు సార్? తెగ నమ్మడమే కాదు, తెగ నేను నమ్ముతున్న ఒక్కొక్క పాయింట్ చెప్పాలి వికే గారు, Please, ఒక్క పాయింట్ నిజంగా, ఎందుకంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందించాలి వాళ్ళ కార్మికుల్ని. 2020-21లో సార్ 1.3 మిలియన్ టన్స్ ఎక్స్పోర్ట్ సేల్స్ చూపించారు సార్. అది 261% హైయర్, 261% ఎక్కువ దానికి ముందున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్ కంటే. అదే విధంగా ఈ సంవత్సరం ఒప్పందాలు ఏంటో తెలుసా సార్? ఆర్ఐఎన్ఎల్ కి 35 out of the 57 ocean export contracts are finalized with 100% advance payments. 100% అడ్వాన్స్ పేమెంట్ తో 35 అగ్రిమెంట్స్ ఓషన్ ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సాధించారు ఆర్ఐఎన్ఎల్. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంత ప్రగతి గత ఫైనాన్షియల్ ఇయర్ లోనే నేను లెక్కలతో సహా చెప్పా, ఇంత ప్రగతి ఆర్ఐఎన్ఎల్ సాధిస్తుంటే కార్మికులు ఆ రకంగా కష్టపడుతుంటే మీరు ఎలా అమ్ముతారు సార్? అమ్మడం ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ అమ్మడం అనేది ఒక ఆస్పెక్ట్, దాని మీద పోరాడుతున్నారు, పార్టీలుగా పోరాడుతున్నాయి. సరే, పోరాటంలో చిత్తశుద్ధి ఎంత అనేది అది ప్రజలే అర్థం చేసుకుంటారు, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. అసలు ఒక మాట ఒకవైపేమో పార్టీలు, ఒకవైపేమో కార్మికుల ఉద్యమాలు ఆల్రెడీ సమ్మె నోటీస్ ఇచ్చున్నారు. మరి ఆ సమ్మె నోటీస్కి సంబంధించి ఏంటనేది అయోధ్యరామ్ గారు చెప్తారు. కాకపోతే అమ్మడం అనేది అమ్మాలనే ఆలోచన లేదా అమ్మడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అరే బాబు ఎలా అమ్ముతున్నారు మీరు, అమ్మేదాని యొక్క పద్ధతి ఏంటి, అలాగే దానికి సంబంధించి 7,000 ఎకరాలు ఏదో ల్యాండ్ కూడా ఉంది, ఆ ల్యాండ్ ఏంటి అనేది అడగాలనుకుంటారు, ప్రజలు అడుగుతారు కదా ఆ ల్యాండ్ ఏం చేయబోతున్నారని. అది అడిగితే ఏదో దేశ భద్రత లేకపోతే సమగ్రత రక్షణ. ఒక్క నిమిషం సార్ వికే గారు, ఇప్పుడు ఇదంతా సీక్రెట్ అనుకుంటే 6,96,000 కోట్లు ఎవరికి మాఫీ చేశాడో బయట పెట్టమనండి. అదే మాఫీ చేశారు సార్? చెప్పకుండా 6,96,000 కోట్లు బ్యాంకుల నుంచి ఎవరికి మాఫీ చేశారు సార్? ఒక్కొక్క బ్యాంకు, ఎస్బీఐకి 34,000 కోట్లు మాఫీ, ఐసిఐసికి 9,000. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 2191 లో ఒక్క పాయింట్ సార్, క్వశ్చన్ నెంబర్ 2191 లో పార్లమెంట్ లో రామ్మోహన్ నాయుడు గారు అడిగిన ప్రశ్నకి ఇప్పటి వరకు టోటల్ ఏదైనా మొత్తం అక్యుములేటెడ్ లాస్ ఏదైనా ఉంటే 21,000 crores అన్నారు. మీరు ఒక్కొక్క బ్యాంక్ కి 30,000, 15,000, 17,000, ఎస్ బ్యాంక్ కి 17,000, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 15,000, ఇట్లా 1,000 కోట్లు బ్యాంకులకి మీరు ఒక్క సంవత్సరంలోనే తీసేస్తున్నారే. ఆర్ఐఎన్ఎల్కి ఒక 10,000 కోట్లు మీరు స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇవ్వలేరా సార్? రైట్, ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఇంతగా పోరాడుతున్న కార్మికులు ఇక్కడ ఆందోళన ఉందని తెలిసి అయినా కూడా ఇలాంటి సమాధానాలు ఇవ్వడము అని అంటే దాన్ని ఎలా చూడాలో